సో ఇలా సందర్భాలలో అంటే ఎలా తెలుసుకోవచ్చు డాక్టర్ గారు? అంటే ఒక వ్యక్తి బిట్వీన్ 40 to 50 ఏజ్ గ్రూప్లో ఎటువంటి జాగ్రత్తలు లేదా ముందుగానే ఒక ఊహ ఉంటుంది. తల్లిదండ్రుల్లో హార్ట్ అటాక్స్ వచ్చినాయని, వంశంలో కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చినాయని. కాబట్టి ఈ తరంలో వీళ్ళు ఎలాంటి లేదా డాక్టర్ని ఎప్పుడు కలవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా హార్ట్ అటాక్ వస్తే రిస్క్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది? ప్రధానంగా హార్ట్ అటాక్కి సంబంధించి మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏ ఏ కారణాలు కనుక ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందో దీన్ని మనం స్థూలంగా రెండుగా విభజిస్తాము. ఒకటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, రెండవది అన్మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అన్మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ప్రధానంగా ఫస్ట్ మనం ఎప్పుడెప్పుడు అంటామంటే సాధారణంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా తాతలకి తండ్రులకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అది నెక్స్ట్ జనరేషన్కి సంక్రమించే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం ఏమీ చేయలేము. సో అలాంటి వాటికి ఏంటంటే అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాము. రెండోది వయస్సు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడోది మేల్ సెక్స్, అంటే మగవారిలో కూడా ఈ ఆడవారితో పోలిస్తే కొంచెం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఈ హార్ట్ అటాక్ అనేది. సో ఇవన్నీ ఏంటంటే అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమంటాము అంటే డయాబెటీస్, మధుమేహము, హైపర్ టెన్షన్, బీపీ, ఒబిసిటీ, ఊబకాయం, ఇలా కొన్ని కారణాలు కూడా మనకి ఈ హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవి కనుక మనకు పేషెంట్ కనుక ఎవరైనా వచ్చినప్పుడు వాటిని మనం కంట్రోల్లో అంటే నియంత్రణలో ఉంచుకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మాడిఫైడ్ అంటే మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ లైఫ్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అన్మాడిఫైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయా సైంటిఫిక్గా? ఈ అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఉన్న అంటే వాళ్ళ ప్రోన్ అయ్యే వాళ్ళకి మనం ఏం సలహా ఇస్తామంటే జనరల్గా చిన్న వయసులోనే కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. అంటే జెనెటిక్ టెస్టింగ్ కానీ, లైపోప్రోటీన్ ఏ అంటాము, ఎపోలైపోప్రోటీన్స్ అంటాము, ఇలాంటి టెస్టులు కొన్ని ఉన్నాయి. ఇవి కనుక మనం వాళ్ళకి ముందుగానే సజెస్ట్ చేసినప్పుడు ఆ టెస్టులు కనుక పాజిటివ్ వస్తే వాటికి సంబంధించి చిన్న చిన్న వైద్యాలు మనం అడ్వైస్ చేసినప్పుడు ఏంటంటే ఇవి వచ్చే అవకాశాన్ని తగ్గించగలం. అంటే